సంఘము అనగా ఏంటో మనకు తెలియాలి. సంఘము అనంటే ఈ కట్టడము కాదు, ఈ కట్టడము కాదు. చాలామంది తెలియక మాట్లాడే మాటలు ఏంటంటే, ఆయన 2 సంఘాలు కట్టాడు, ఈయన 3 సంఘాలు కట్టాడు, వాళ్ళకు 10 సంఘాలు ఉన్నాయి అంటారు. కానీ మందిరాలు కడతారు, కానీ సంఘమును కట్టువాడు ప్రభువే. సంఘము అనగా అది పాలరాయితోన, రేకుల చెడ్డ, ఇంకొకట కాదు. సంఘము అనగా దేవుని స్వరక్తములో కడగబడిన మనమే. అంటే ఎవరెవరైతే దేవుని వాక్యం వినుటకు వచ్చి విని తమ పాపులని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పానీయము చేసేవారు ఒక చిన్న గదిలో కూడుకున్న, ఒక పెద్ద మందిరములో ఉన్న వారిని సంఘం అంటారు. కానీ ఈ కట్టడని సంఘము అనరు.